తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సభాపతికి ఈ నోటీసులు అందాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు స్పీకర్కు నోటీసులు ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచనలు స్పీకర్ పాటించలేదని బీజేపీ తన పిటిషన్లో పేర్కొంది. ఈ కేసును విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టన్ జార్జ్ల ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది. తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సభాపతికి ఈ నోటీసులు అందాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు స్పీకర్కు నోటీసులు ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచనలు స్పీకర్ పాటించలేదని బీజేపీ తన పిటిషన్లో పేర్కొంది. ఈ కేసును విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టన్ జార్జ్ల ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ ద్వారా తెలుసుకుందాం. సురేష్, చెప్పండి. సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయం సంబంధించిన కేసులో కోర్టు ధిక్కరణ కేసు అంశం పైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. టీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం పైన 7 క్లీన్ చిట్ ఇవ్వడంపై తప్పుపడుతూ బీజేపీకి సంబంధించిన ఎంపీ ఈ విషయం ఎమ్మెల్యే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రధాన పిటిషన్ కేటీఆర్ అలాగే ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుకు ఈ కేసును అటాచ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 6కు కేసు వాయిదా వేశారు. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జడ్జిల ధర్మాసనం ఎదుట ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న పిటిషన్ దాఖలు చేసిన అంశంపైన విచారణ జరిగిన సందర్భంలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది, వివరణ కోరడం జరిగింది. తదుపరి విచారణ ఎప్పటికి వాయిదా వేశారు? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే సుప్రీంకోర్టులో 7 సుప్రీంకోర్టు ఎదుట కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసినటువంటి విచారణ సందర్భంలో 2 వారాల గడువు స్పీకర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ జరిగినటువంటి కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేయడం జరిగింది. ఈ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ ను కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్ తో కూడా అటాచ్ చేయాలని చెప్పి జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని తప్పుపడుతూ బీజేపీ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ సవాల్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.